హలో అండి. ఏంటో ప్యాకెట్ ఓపెన్ చేస్తుంది అనుకుంటున్నారా? మా అబ్బాయి కోసం వచ్చేసి ఒక బ్యాగ్ అయితే ఆర్డర్ పెట్టింటినండి. మా అబ్బాయి బెంగళూరులో అయితే చదువుతారనమాట. వాడి కోసం ఒకటి కాలేజ్కి వెళ్ళేదానికోసం బ్యాగ్ అయితే ఆర్డర్ పెట్టింటి. దాన్ని ఓపెన్ చేస్తున్నాను. అది ఓపెన్ చేసిన తర్వాత దాని క్వాలిటీ అయితే చూపిస్తున్నాను మీకు ఎలాగుంది అనేది. దానిపైన గ్యారంటీ కార్డు కూడా ఇచ్చారండి. అది చూస్తున్నాను నేను ఇక్కడ. వెనకల చూడండి ఎలాగుంది అంటే ఇలాగుందనమాట. బ్యాగ్ మంచి క్వాలిటీతో అయితే వచ్చిందండి. లోపల కూడా చూడండి, లోపల ప్యాకెట్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. 2 జిప్స్ అయితే ఉన్నాయి. లోపల మరి సైడ్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇదండి ఇలాగైతే ఉంది. ఎవరికన్నా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి చూపిస్తున్నా. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. క్వాలిటీ మాత్రం సూపర్గా ఉందండి. ఇదండి పైనంతా కూడా మంచి లెదర్ ఇచ్చారు. ఆ తర్వాత ఫేస్ క్రీమ్ ఆర్డర్ పెట్టింటే అది కూడా చూపిస్తున్నాను. ఎలాగో ఆర్డర్ పెట్టాను కదా అని చెప్పి చూపిస్తున్నాను అంతేలేండి. దాన్ని ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను. ఈ క్రీమ్ న్యాచురేషన్స్ క్రీము ఫేస్కి రాసుకున్నప్పుడు మంచి మాయిశ్చరైజర్గా ఉందండి. అందుకనే చూపిస్తున్నాను. టెంపుల్కి వెళ్దామని చెప్పేసి రెడీ అయిపోయినాను. ఆ తర్వాత ఈ ప్యాకెట్స్ కూడా ఒకసారి ఓపెన్ చేద్దాంలే అని చెప్పేసి ఇలాగ ఓపెన్ చేసి మీకు చూపించిన తర్వాత టెంపుల్కి అయితే ఇంకా పూలు కూడా తీసుకున్నానండి, మల్లెపూలు. వాటిని కూడా బ్యాగ్లో పెట్టేసుకొని ఇంకా వెళ్దామని చెప్పేసి టెంకాయ అయితే అక్కడే తీసుకుంటాను. ఇంకా మాకు తాడిపత్రిలో మా ఇంటికి దగ్గర వచ్చేసి చింతల వెంకటరమణ స్వామి టెంపుల్ ఉంది. ఈరోజు సాటర్డే కదండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తుంటాను. దాదాపుగా ప్రతి వీకు వెళ్తాను. స్కూల్కి వెళ్ళినప్పుడు మాత్రం అప్పుడప్పుడు కుదరదు, అప్పుడు మాత్రమే స్కిప్ చేస్తానండి. ఇంకా మా హస్బెండ్ నేను ఇద్దరం రెడీ అయిపోయినామన్నమాట. మా అబ్బాయి అయితే ఇంకా మాతో పాటు రాలేదు. గుడి లోపల ఈ విధంగా ఉంటుందండి. పురాతన కట్టడాలు కదా ఇవి. ఈ టెంపుల్ చాలా పురాతనమైన కట్టడం అండి. ఇంకా మా వీధిలో ఉండేటువంటి ఆమెనే కనిపిస్తే ఆమెను కూడా పలకరిస్తున్నాను. తాడిపత్రిలో ఈ విధంగా పురాతనమైన కట్టడాలు 2 ఉన్నాయండి. ఒకటి చింతల వెంకటరమణ స్వామి టెంపుల్, ఇంకొకటి వచ్చేసి బుగ్గరామలింగేశ్వర స్వామి టెంపుల్. గుళ్ళను దర్శించడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారండి. సాటర్డే కాబట్టి ఇంకా అర్లీ మార్నింగే చూడండి ఇల్లంతా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను. గడపకంతా కూడా పసుపు రాసేసి కుంకుమ బొట్లతో అలంకరణ చేసేసి ఇంటి ముందర కూడా ముగ్గులు పెట్టేసుకున్నానండి. చూడండి ఈ విధంగా ఇలాగనమాట. ఈ విధంగా అందంగా అలంకరణ చేసుకుంటాను. నైట్ అయితే బాగా వర్షం వచ్చిందండి. మార్నింగ్ చూడండి ఎంత ఎండగా ఉందో. అప్పుడే చాలా వర్షం వచ్చిందనమాట నిన్న తాడిపత్రిలో. ఇదండి ఈ విధంగా ఇంట్లో కూడా పూజ చేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి మా కిచెన్ అయితే చూపిస్తున్నాను మీకు. అర్లీ మార్నింగే చూడండి ఎంత ఎండగా ఉందో. ఆటికి విండోస్ కూడా క్లోజ్ చేసి పెట్టినాను. లోపలికి మాకు సూర్యకిరణాలు అయితే బాగా పడతాయండి. ఇదండి కిచెన్ అంతా ఈ విధంగా నైటే క్లీన్ చేసుకుంటాను కాబట్టి అర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి నాకు చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే మార్నింగ్ పూజ కూడా ఉంటుంది కదండి. సో అందుకని ఇంకా నైటే ఒక గ్లాస్ ఉద్దిబ్యాళ్ళని అయితే నానబెట్టినానండి. ఆ ఉద్దిబ్యాళ్ళని ఇప్పుడు గ్రైండర్కి అయితే వేస్తాను. ఇదండి కిచెన్ అంతా ఈ విధంగా ఉంది. తర్వాత చూడండి ఎంత ఎండగా ఉందో. ఉద్దిబ్యాళ్ళని చూపిద్దామని చెప్పేసి కెమెరాని ఈ విధంగా తిప్పితే చూడండి అవి కూడా కనిపించట్లేదు, అంత సూర్యకిరణాలు అయితే పడుతున్నాయి. ఇదండి బాగా నాన్నాయి. ఒక గ్లాస్ అయితే వేసానండి, పెద్ద గ్లాసు. ఇదండి ఇంకా వీటిని వాష్ చేసేసుకొని నా దగ్గర అయితే 2 స్టోన్ వెట్ గ్రైండర్ ఉందండి. దాంట్లో అయితే బాగా నున్నగా గ్రైండ్ చేసుకుంటాను. ఇది సుమారుగా ఒక 7-8 సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నాను. చాలా బాగా యూజ్ అవుతుందండి నాకు. ఎప్పుడైనా ఓలిగలు చేయాలంటే పూర్ణం కూడా ఇందులోనే రుబ్బుకుంటానండి. చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట ఈ గ్రైండర్ నాకు. ఇందులోకి వేసేసి ఒక 10 మినిట్స్ ఈ విధంగా గ్రైండ్ అయిపోయిందంటే తీసేసుకుంటే సరిపోతుంది. ఇదండి పిండి అంతా ఈ విధంగా గ్రైండ్ చేస్తున్నాను. మిక్సీలో ఆడిస్తే అంత బాగా ఆడదండి ఈ పిండి. గ్రైండర్లో అయితే చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట ఉద్దివడలు. చాలా టేస్టీ కూడా ఉంటాయి. అందుకనే ఎప్పుడు చేసినా కూడా నేను గ్రైండర్లోనే ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటాను. ఇంకంతా తీసేస్తున్నాను. చాలా త్వరగా గ్రైండ్ అవుతుందండి గ్రైండర్లో. నాకు పని కూడా చాలా ఈజీ అవుతుందని చెప్పేసి ఈ విధంగా గ్రైండర్లో వేసుకుంటాను అనమాట. ఇదండి అంతటిని ఇదండి చేతిలో ఇలా పట్టుకుంటే ఇట్లా వడలు వచ్చేటట్టుగా ఉండాలన్నమాట. దీంట్లోకి కొద్దిగా సోడా పొడి, తర్వాత ఉప్పు. మనం హోటల్లో చేస్తాం చూడండి ఆ స్టైల్లో వస్తాయన్నమాట ఉద్దివడలు. చాలా టేస్టీగా ఉంటాయి. కొద్దిగా వాటర్ అలాగ వేసినామంటే సోడా పొడి ఉప్పు బాగా కలిసిపోతుందండి. పిండి ఎంత నున్నగా గ్రైండ్ చేసుకోవాలంటే చేతిలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వడలు ఈ విధంగా వేసేటప్పుడు ఇదండి
ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పిండి సరిపోతుంది. దీన్ని బాగా కలిపేసుకుంటున్నా చూడండి. ఇలాగ కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక సైడ్ అయితే ఆయిల్ కూడా పెట్టేశాను. పిండి చేతికి అతుక్కోకుండా ఐస్ క్యూబ్స్ అయితే చూడండి ఈ విధంగా ఒక బౌల్లో వాటర్ని అయితే వేసేసుకొని 2 ఐస్ క్యూబ్స్ వేసుకున్నా. నూనె కాగిందా లేదా అని టెస్ట్ చేస్తున్నాను. ఇదండి ఒక కవర్ మీద అయితే వేస్తున్నాను చూడండి. ఇదండి ఇలాగ వేసుకోవాలన్నమాట. ఈ వడలు చాలా ఈజీనే అండి వేయడము. చేతికి అతుక్కోకుండా ఆ విధంగా ఐస్ క్యూబ్స్ తర్వాత కొద్దిగా వాటర్ని వేసేసుకొని చేతిని ప్రతిసారి అలా తడుపుకుంటూ వేసేసుకున్నామంటే ఎక్కడ కూడా చేతికి అంటుకోదండి ఈ పిండి. చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. మధ్యలో హోల్ పెట్టేసుకొని చేసుకున్నామంటే వడలు కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట, బాగా కాలుతాయి. వీటినే మినపగారెలు అంటారు కదా, మా సైడ్ అయితే ఉద్ది వడలనే అంటామండి. ఇదండి ఈ విధంగా టర్న్ చేసుకునేటప్పుడు ఇలా టర్న్ చేసుకున్నామంటే ఒకటి ఒకటి అతుక్కోదండి. పిండి వేసిన వెంటనే ఇలాగా టర్న్ చేయకోకుండా కొద్దిసేపు అలా ఆగేసి టర్న్ చేసినామంటే ఏవి వడలు అనేవి అస్సలు అతుక్కో అనమాట. ఇదండి మినపగారెలన్నిటినీ ఈ విధంగా ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను. మళ్ళీ ఇంకొకసారి వేస్తున్నాను చూడండి, అది కూడా చూపిస్తున్నాను మీకు. అతుక్కోకుండా ఉంటాయి ఇలాగ వేస్తే అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను అనమాట. ఆయిల్లో కూడా చాలా ఫాస్ట్గా వేయకూడదండి, ఆయిల్ అంతా బయటికి చిట్లేస్తుంది. నెమ్మదిగా వేసుకోవాలా. ఇలా వేసేసుకొని టర్న్ చేసుకొని పక్కన వేసుకున్నామంటే చాలా టేస్టీ అయినటువంటి ఉద్ది వడలు అయితే మనకి రెడీ అవుతాయి. ఇవే హోటల్లో చాలా చాలా కాస్ట్లీ ఉంటాయండి, మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీంట్లోకి చట్నీ అయితే చూడండి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే చట్నీ అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఆల్రెడీ పల్లీలు వేయించి పెట్టుకునేవి నేను ఒక సీసాలో అయితే స్టోర్ చేసుకుంటాను కదా, వాటిని ఈ ఆయిల్ కొద్దిగా వేసినాను కదండి పచ్చిమిర్చిలోకి, వాటిలోకే వేసేసుకున్నాను. చింతపండు కొద్దిగా వేసేసుకున్నాను. ఇంకా చూడండి చల్లారింది కాబట్టి ఈ విధంగా మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చూడండి. ఇందులోకి కొద్దిగా ఉప్పు తర్వాత కొత్తిమీర వేసుకొని నున్నగా గ్రైండ్ చేసుకొని దీనికి పోపు పెట్టేసుకున్నామంటే ఆ మినపగారెలు ఈ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇదండి చట్నీలోకి పోపు కూడా వేసేసినాను. అంతటినీ కలిపేసుకున్నామంటే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండేటువంటి చెనక్కాయ పచ్చడి అయితే తయారైందండి. ఇదండి ఇంకా మినపగారెలు తర్వాత చట్నీ. మా అబ్బాయి వచ్చాడండి, వాడికి చాలా ఇష్టం అనమాట, అందుకని వాడి కోసం చేసేసాను. ఇంకా వాడికి పెడుతున్నాను అనమాట ఫస్ట్. ఇంకా ఆ తర్వాత ఈరోజు వచ్చేసి ఉర్లగడ్డ కుర్మా చేశాను, చాలా టేస్టీగా ఉండింది. ఇంకా ఆ రెసిపీని కూడా ఒకసారి చూసేయండి. పొటాటోస్ అన్నిటినీ చూడండి ఒక 1/2 kg వరకు ఈ విధంగా ఒక కుక్కర్లోకి కొద్దిగా వాటర్ని తీసేసుకొని అన్నిటినీ ఇంత సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా విజిల్ ఇచ్చామంటే చాలా త్వరగా అయితే ఉడికిపోతాయి కదండి. అందులోకి మసాలాగా పిస్తా తీసుకున్నాను, కొద్దిగా జీడిపప్పు తీసుకున్నాను, ఆ తర్వాత పుచ్చకాయ విత్తనాలు ఉంటాయి కదండి అవి అన్నమాట, అవి కొన్ని, ఆ తర్వాత లవంగాలు, ఇదండి కొద్దిగా మిరియాలు, జీలకర్ర, సోంపు కూడా తీసుకున్నాను, ధనియాలు, కొద్దిగా కొబ్బరి చెక్క కూడా తీసుకున్నాను చూడండి. 2 ఇలాచి తీసుకున్నాను. పిస్తా అన్నీ ఒలిచి పెడుతున్నాను చూడండి, అంత క్వాంటిటీనే తీసుకున్నాను, ఎక్కువ ఏం అవసరం లేదులేండి, కొద్దిగానే వేశాను. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మసాలాని అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. పిస్తాని ఒలవలేదండి, అందుకని ఒలిచి పక్కన పెట్టేసుకుంటున్నాను. అన్నిటినీ ప్యాన్లో వేసేసి దోరగా వేయించుకున్నామంటే చాలా టేస్టీ అయినటువంటి మసాలా అయితే తయారవుతుందండి. ఇదండి కడాయిలోకి అన్నిటినీ ఒకేసారి వేసుకొని ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టేసుకొని ఇదండి మంచి స్మెల్ వచ్చే వరకు వెయిట్ చేసుకుంటున్నాను. ఇంకా వీటన్నిటిని మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసి అదే ప్యాన్లోకి టమోటాలు అయితే ఒక 2 వేసుకోవాలండి. ఈ ఆలు కుర్మాకి చాలా టేస్టీగా ఉండేటువంటి మసాలా అయితే తయారవుతుందండి. వాటర్ని అయితే వేస్తున్నా చూడండి, ఆయిల్ వేయలేదు, వాటర్ వేస్తున్నాను. ఇందులోకి తెల్లగడ్డలు చూడండి అంత క్వాంటిటీ, తర్వాత అల్లం అయితే కొద్దిగా అనమాట, అంతటిని వేసేసి ఒక 2 నిమిషాలు అలా ఉడికిచ్చేసినామంటే మెత్తగా అవుతాయి టమోటాలు. అంత లోపల పక్కన ఉర్లగడ్డలన్నీ ఉడికిపోయినాయి కదండి, దాన్ని తొక్క కూడా తీసి పక్కకేసాను. ఇదండి చేత్తోనే ఈ విధంగా స్మాష్ చేసుకుంటున్నాను.
ఇదండి ఇలాగనమాట. అంతటినీ స్మాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మసాలా కూడా త్వరగా తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీనేనండి ఈ రెసిపీ చేయడము. పరాటాలోకి, పూరీలోకి, చపాతీల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈవెన్ రైస్తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కుర్మా. ఇంకా వేయించుకున్నటువంటి మసాలా దినుసులతో పాటు ఈ టమోటాలు, తర్వాత తెల్లగడ్డ, అల్లం అంతటినీ వేసేసుకొని ఒకేసారి నున్నగా పేస్ట్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇదండి ఒక ప్యాన్లోకి ఆయిల్ కూడా వేసేసినాను. ఆవాలు మాత్రమే వేస్తున్నాను చూడండి. పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసినాను. కరివేపాకు కూడా వేసానండి. పసుపు అయితే అంత వేస్తున్నాను చూడండి. ఇంకా దీంట్లోకి మనం కారం కూడా ఇప్పుడే వేసేసుకోవాలా. మా ఇంట్లో కారం ఎంత తింటామో అంతైతే వేస్తున్నానండి. ఇదండి ఇంత కారం వేసేసిన తర్వాత ఆయిల్లో ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది. తర్వాత గ్రైండ్ చేసుకునేటువంటి మసాలా అంతటినీ వేసేసుకోవాలా. మసాలా అంతా కూడా ఆయిల్లో బాగా మగ్గే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. మసాలా మిగిలిందంతా కూడా వేసేసుకొని కొద్దిసేపు అలా వేయించినామంటే ఆయిల్ అంతా బయటకు వస్తుంది చూడండి. ఇలాగ వేయించుకోవాలన్నమాట. ఇంకా ఆలు కుర్మాకి ఈ మసాలా మంచి టేస్ట్ అయితే ఇస్తుందండి. ఇదండి అంతటినీ ఈ విధంగా వేయించేసుకున్న తర్వాత తగినంత ఉప్పు అయితే వేస్తున్నాను. రాళ్ళ ఉప్పునైతే వేసానండి. వేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలా. ఇంకా వాటర్ని చూడండి ఈ విధంగా కలుపుకుంటూ చూసుకోవాలన్నమాట. ఎంత గ్రేవీ కావాలా, ఎంత థిక్నెస్ కావాలా అనేది చెక్ చేసుకుంటూ వాటర్ని వేస్తున్నాను. ఇదండి ఇలాగ వేసేసుకొని బాగా ఉడకనివ్వాలండి. ఈ గ్రేవీ తొందరగా థిక్ కన్సిస్టెన్సీ వస్తుందండి. అందుకనే కొద్దిగా వాటర్ అయితే కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. ఇదండి ఇలాగ ఉడుకుతూ ఉంది కదా, ఇందులోకి ఇప్పుడు స్మాష్ చేసుకున్నటువంటి పొటాటోస్ అంతా కూడా వేసేస్తున్నాను చూడండి. పొటాటోస్ వేసిన తర్వాత మసాలా అంతా కూడా దానికి పట్టే వరకు ఉడకనివ్వాలండి. అప్పుడే మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఎలా ఉడుకుతుందో చూడండి. ఈ టైంలో అయితే నేను కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నా. ఇంతే, చాలా సింపుల్ అయినటువంటి ఆలు కుర్మా తయారైపోయినట్టే. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టేస్టీ మరిన్ని రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి. ఇంకా నేనైతే రైస్లోకి సర్వ్ చేసుకుంటున్నాను చూడండి. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం చేశానండి. చాలా టేస్టీగా ఉండింది. తింటుంటే సూపర్ అనిపించింది నాకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.